హాయ్, వెల్కమ్ టు ఆశా తెలుగు టాక్స్. అందరూ బాగున్నారా? వీడియో తమ్ముళ్ళని చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. నేను వరంగల్లో ఉన్న లక్కవరం బీచ్లోకి వచ్చాను. ఇది వాటర్ మీద కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇది ఏముండో నాని గారు ఆ సాంగ్ చూసారా మీరు? నాని సినిమాలోది. ఆ సినిమాలో సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. అస్సలు ఎంత బాగుందంటే నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఒక చిన్న సాంగ్ కూడా డాన్స్ చేశాను. అంత ముద్దొచ్చేసింది. స్పీడ్ బోట్ ఎక్కాను. స్పీడ్ బోట్ 100 రూపీస్ కాస్ట్ ఉంది. తర్వాత ట్రెక్కింగ్ కూడా చేశాను. 300 రూపీస్ కాస్ట్ ఉంది. చూసారా? హాయ్, వెల్కమ్ టు ఆశా తెలుగు టాక్స్ అన్న. ఇది నేను సెకండ్ టైం విజిట్ చేశాను. ఎంత ఎంత డిఫరెన్సెస్ లాస్ట్ టైంకి ఇప్పటికి పెద్ద డిఫరెన్షియేషన్ లేదు, కానీ నా ఎంజాయ్మెంట్లో మాత్రం చాలా డిఫరెన్షియేషన్ వచ్చింది. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే ఫస్ట్ టైం చిన్నపిల్లని అయిపోయి మొత్తం ప్రపంచంలో నేను ఒక్కదానే ఉన్నట్టు అంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒకసారి మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి, వెళ్ళండి ఇక్కడికి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వరంగల్ మీదుగా ఉంది ఇది. V6 న్యూస్లో కూడా రీసెంట్గా వీడియో చేసి అప్లోడ్ చేశారు. 2 days 3 days అయింది. ఫుల్ డీటెయిల్స్ అందులో ఇస్తారు, ఒకసారి చూడండి మీకు కుదిరితే. చిన్ని ఆశా తెలుగు టాక్స్. నాకు ఇంకా మాటలు లేవండి, నా ఆనందానికి అవధులు కూడా లేవు. ఇలా వాటర్ మీద తేలి ఆడుతున్న బ్రిడ్జ్ మీద అలా నడుస్తూ ఉంటే ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ మీకు నేను మాటల్లో చెప్పలేను. మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలని మాత్రం కోరుకుంటాను. టికెట్ 50 రూపీస్ అనుకుంటానండి. ఇది యాక్చువల్లీ ట్రిప్ ఎలా వెళ్ళాము అంటే, నేను ఖుషి స్కూల్లో అడ్మిన్ కింద చేస్తాను, టీచర్ కూడా. వాళ్ళు టీచర్స్ అందరినీ క్యాంప్కి తీసుకువెళ్ళారు ఇట్లాగా. సో డ్రైవ్ అవుట్కి వెళ్ళేసరికి అక్కడ మొత్తం టీచర్స్ అందరూ ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. నేను మాత్రం అసలు ఈ ప్రపంచంలో నేను మాత్రమే ఉన్నాననే ఫీలింగ్లో మొత్తం మస్తు ఎంజాయ్ చేశానండి. ఇది స్పీడ్ బోట్ ఎక్కాను. వద్దు అన్నారు. ఈ వీడియో తీసింది నేనేనండి. ఈ వీడియోలో అందుకే నేను కనిపించలేదు, వాళ్ళు నా కోలీగ్స్. తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఆయన కాళ్ళతో ఇట్లా తొక్కుకుంటూ వెళ్తారు కదా, సింగిల్గా ఆయన ఒక్కరే వెళ్ళారన్నమాట. ఎవరో సమ్వన్ అయితే తనకి కంట్రోల్ చేసుకోవడం రాక అక్కడ పడిపోయారన్నమాట. హెల్ప్ చేస్తున్నారు మిగతా వాళ్ళు. నేను జూమ్ చేయడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు. మొత్తం లక్కవరం బ్రిడ్జ్ మొత్తం వాటర్ ఫాల్స్ అంతా అయిపోయింది. ఇది ఏంటో చూస్తున్నారా? ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్నాము. అసలు మెయిన్ టూర్ అదే. దాంతోపాటు అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. మనం సమ్మక్క సారక్క మెయిన్ కమాన్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ షాప్స్ అవి ఇట్లా ఉన్నాయి. మీరు ఇంకొకటి కూడా, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం డబ్బులు పట్టుకుని వెళ్ళండి. అక్కడ ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కడ ఎవరు తీసుకోవట్లేదు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి బెల్లం ఎక్కించారు. సమ్మక్కకి సారక్కకి బెల్లం పెడతారంట, అదే ప్రసాదంగా పెడతారంట. బెల్లాన్ని బంగారం అని పిలుస్తారంట. సో అది స్పెషల్. అసలు మనిషి లైఫ్లో దేనికన్నా ఇంపార్టెన్స్ ఇస్తాడంటే ఒకటి మనీ, తర్వాత ఫుడ్ చూసారా? మటన్, చికెన్, ఎగ్, బగారా రైస్, ఏంటిది డబల్ కా మీటా, సూపర్ అండి. ఫుడ్ అయితే యమ్మీ సూపర్. చూడండి, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికారా అనే ఫీలింగ్ వచ్చింది ఆ మెనూ చూసిన తర్వాత. ఇది చూసారా? సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, వెరీ క్లోజ్ టు. అక్కడ లెఫ్ట్ సైడ్ అంటే మీకోసం కొంచెం ఐడియా ఉంటుంది వెళ్ళేటప్పుడు, లెఫ్ట్ రైట్ కొంచెం దారి తెలుస్తుందని నేను మెయిన్ రోడ్స్ అక్కడక్కడ వీడియో తీసి పెట్టాను. ఇది చూడండి, సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వచ్చేసాము, వెళ్తున్నాము లోపలికి. నేను లైఫ్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలామంది రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసి చాలా పవర్ఫుల్ గాడ్, నేను లైవ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. అక్కడికి వెళ్ళి ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది
అని నిజంగా చాలామంది చెప్పారు. అప్పటి వరకు ఓకే సమ్మక్క సారక్క అంటే దేవుళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే నిజమా ఇంత పవర్ఫుల్. అక్కడికి వెళ్ళేసరికి నా మనసులో భారం అంతా పోయింది, ఏ టెన్షన్ లేదు. ఇంటి ఈఎంఐ ఎలా కట్టాలిరా, లోన్లు ఎలా కట్టాలిరా, ఇన్సూరెన్స్లు ఎలా కట్టాలి, ఏంటి పిల్లల లైఫ్, అవన్నీ మొత్తం ఏ బర్డెన్ లేదు, మొత్తం అంతా ఆవిడే తీసేసుకున్నట్టు స్ట్రెస్ ఫ్రీ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ టు దేర్. చాలా చాలా చూడండి, నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది ఫ్లోలో. నాకు చెప్పింది, నీకు తెలుసుకుంది సమ్మక్క సారక్క అన్న ఆమె టెంపుల్ అది ఏమి ఉండదంట. ఒక కుంకుమ భరణిలో కుంకుమ, ఆవిడే దేవుడంట. ఆ కుంకుమ పెట్టుకొని అమ్మ అని అనుకుంటే ఎంత పెద్ద ఒత్తిడైనా ఎంత అనారోగ్యమైనా పోతుందంట, అంత పవర్ఫుల్ అంట. ఆమెకి టెంపుల్ కట్టిస్తానన్నా వద్దని అన్నారంట. ఇది చూడండి, ఇది వాటర్ ఇందులో ఉంటుందంట. మనం వెళ్ళేసరికి వాటర్ లేదు. ఇది కూడా ఏదో దేవుడు అని చెప్పారు, సమ్మక్క వాళ్ళ అబ్బాయి అంట. ఇది చూసారా, మా గ్యాంగ్ అనుకుంటూ కొలీగ్స్ అనాలి. వీళ్ళంతా మా టీచర్స్. ఖుషి స్కూల్లో నేను అడ్మిన్గా చేస్తున్నాను అన్నాను కదా, ఆ స్కూల్లో స్టాఫ్ అంతా కూర్చొని చిన్న డ్రమ్స్ మ్యాచ్ పెట్టుకున్నాము, అది అయిపోయింది. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఫారెస్ట్ లోపలికి వెళ్తుంటే మొక్కలు చెట్లు అవన్నీ చూసరికి చిన్న హ్యాపీ ఫీల్ అయింది. దీన్ని చూసారా, మన పూర్వీకులు అక్కడ కూర్చొని చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు. సరే అని వీడియో తీశాను. మర్చిపోకండి, నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. గుడ్ నైట్.